నూరు కట్ల పిశాచం కథలు. కోపం వచ్చిన వేళ. ఒక గ్రామంలో సుఖాముడు అనేవాడు ఉండేవాడు. అతడు ఆ ఇంట ఈ ఇంట పనులు చేసుకుని పొట్ట పోషించుకునేవాడు. ఎవరింట్లో పని చేసినా తిండి పెట్టి పంపించేవారే గాని ఎవరూ డబ్బిచ్చేవారు కాదు. డబ్బైతే నిలవేసుకోవచ్చు. తిండైతే ఏ రోజుది ఆ రోజే అరిగిపోతుంది. ఇలా ఎన్నాళ్ళు? కొంతకాలానికి సుఖాముడికి ఆ జీవితం మీద విరక్తి పుట్టింది. అతడు గ్రామం వదిలిపెట్టి బాహ్య ప్రపంచంలోకి బయలుదేరాడు. ఓ అరణ్య మార్గాన పడి ఎంతో దూరం నడిచాడు. అలసిపోయినప్పుడు చెట్ల నీడన విశ్రమించేవాడు. దొరికినప్పుడు ఫలాలు ఆరగించేవాడు. అలా ప్రయాణిస్తూ అరణ్యాన్ని దాటుకొని ధర్మవరం అనే గ్రామం చేరుకున్నాడు. ధర్మవరం ఊరి పొలిమేరల్లో సుఖాముడికి ఓ ముసలివాడు ఎదురయ్యాడు. అతడు ఆ ముసలివాడిని పలకరించి తన గురించి చెప్పుకున్నాడు. తాను ఆ గ్రామానికి వచ్చిన పనేమిటో వివరంగా చెప్పాడు. అయితే ప్రసన్నుడి ఇంటికి వెళ్ళు బాబూ, వచ్చిన పని తప్పకుండా అవుతుంది అంటూ దారి చూపించాడు ముసలివాడు. సుకాముడు ప్రసన్నుడి ఇల్లు చేరుకొని తనకు పని కావాలని అడిగాడు. నా పొలంలో పాలేరుగా పనిచేస్తావా? నీకు నెలకు 10 వెండి కాసులు ఇస్తాను అన్నాడు ప్రసన్నుడు. సుకాముడికి ఆ జీతం తక్కువ అనిపించింది. ఆ డబ్బు తన తిండికి మాత్రం సరిపోతుందేమో. అంతే. ఇలాగైతే తను ఎప్పటికీ డబ్బు నిలవ వేస్తాడు? ఎప్పటికీ గొప్పవాడు అనిపించుకుంటాడు? మీరు చెప్పిన పని చెప్పినట్లు చేస్తాను. కానీ 10 వెండి కాసులు చాలవు బాబూ. కనీసం 20 కాసులు ఇప్పించండి అన్నాడు సుకాముడు వినయంగా. ప్రసన్నుడు అదోలా నవ్వి, 20 ఏం కర్మ, ఆ అనిగ్రహుడి వద్దకు వెళ్ళావంటే నెలకు 50 వెండి కాసులు ఇస్తాడు. నీకు మాత్రం బాగా పనిచేసే ఓర్పు ఉండాలి అన్నాడు. సుకాముడికి తన ఓర్పు మీద బాగా నమ్మకం ఉన్నది. ఇది వరకు గ్రామంలో వాళ్ళందరూ ఓర్పులో కన్నుడంతటి వాడని సుకాముణ్ణి మెచ్చుకునేవారు. అందుకని అతడు అనిగ్రహుడి వద్దకు వెళ్ళి నెలకు 50 వెండి కాసుల చొప్పున సంపాదించి త్వరగా గొప్పవాడు కావాలని అనుకున్నాడు. ప్రసన్నుడి వద్ద వివరాలు అడిగి తెలుసుకొని అనిగ్రహుడి ఇంటికి వెళ్ళాడు సుకాముడు. అనిగ్రహుడు సుకాముడు చెప్పింది విని, నాకు పనివాడి అవసరం ఉన్నది. అయితే నాకెప్పుడూ కోపం ముక్కు మీద ఉంటుంది. ఎప్పుడు కోపం వస్తుందో నాకే తెలియదు. వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తానో కూడా తెలియదు. ముందే చెబుతున్నాను. నా కోపాన్ని భరించగలనన్న నమ్మకముంటే ఈరోజే పనిలో చేరు అన్నాడు. సుకాముడు ఎక్కువ ఆలోచించలేదు. పనిలో చేరుతానని వెంటనే చెప్పాడు. ఇలా చాలామంది చెప్పారు. కానీ అంతా మధ్యలోనే మానేసి వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడు కొత్త పని వాళ్ళ కోసం కొత్త షరతు పెట్టాను. పనిలో చేరాక ఒక్కరోజు కూడా మానకుండా వరుసగా నెల రోజులు నా దగ్గర పని చెయ్యాలి. అప్పుడే 50 వెండి కాసులు ఇస్తాను. ఇంచుమించు నెలంతా పనిచేసి చివరి ఒక్కరోజు మానుకున్నావనుకో, అప్పుడు నీకు జీతం కింద ఒక్క కాసు కూడా ఇవ్వను. తెలిసిందా అన్నాడు అనిగ్రహుడు నిక్కచ్చిగా. సుకాముడు ఆ షరతు కూడా అంగీకరించి పనిలో చేరాడు. అనిగ్రహుడు చెప్పిన పనులు కష్టంగా ఉండేవి కాదుగాని అతడికి చాలా త్వరగా కోపం వచ్చేసేది. అతడి కోపం భరించడం మాత్రం నిజంగా కష్టమే. మొదటి రోజు అనిగ్రహుడు సుకాముడి ఇల్లు ఊడవమని చెప్పాడు. సుకాముడు అలాగే చేశాడు. అప్పుడు అనిగ్రహుడు ఇల్లంతా వెతికి వెతికి ఓ గదిలో ఓ మూలగా చిన్న తల వెంట్రుక పట్టుకొని వచ్చాడు. వెంటనే అతడు సుకాముడిని చావబాది వీధిలోకి గెంటేశాడు. సుకాముడు పల్లెత్తు మాటైనా అనలేదు. అతడు ఆ ఇంటి అరుగు మీదే కూర్చొని చాలాసేపు ఏడ్చాడు. అనిగ్రహుడి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిలో సులభుడు అనే ధనవంతుడు ఉంటున్నాడు. అతడు ఏడుస్తున్న సుకాముడిని చూచి జాలిపడి సైగ చేసి తన ఇంటికి పిలిచి ఏం జరిగిందని అడిగాడు. సుకాముడు అతడికి జరిగింది అంతా చెప్పాడు. అప్పుడు సులభుడు, అనిగ్రహుడికి కోపం ఎప్పుడూ ముక్కు మీదే ఉంటుంది. అందువల్ల అతడికి ఏదో సమయంలో రోజూ కోపం వస్తూనే ఉంటుంది. కోపం నాకు ఉంది. కానీ అది నెలకొక్కసారి మాత్రమే వస్తుంది. నీ దురదృష్టం కొద్దీ ఆ ఇంట పనిలో చేరావు అని నిట్టూర్చాడు. ఆ తరువాత కాసేపటికి అనిగ్రహుడికి కోపం తగ్గింది. అతడు సుకాముడిని పిలిచి, నువ్వు తప్పు చేస్తేనే నాకు కోపం వస్తుంది. లేని పక్షంలో నా అంతటి మంచివాడు లేడు అని అతడికి ఓదార్పు మాటలు చెప్పి మంచి భోజనం కూడా పెట్టించాడు. కాసేపటికి సుకాముడు ఆ రోజు జరిగినదంతా మరిచిపోయాడు.
మరునాడు సుకాముడు అనిగ్రహుడి మంచం మీద పక్క వేశాడు. అనిగ్రహుడు వచ్చి చూస్తే దుప్పటి కాస్త ఎగుడు దిగుడుగా వచ్చినట్లు ఉన్నది. అతడికి చెప్పలేనంత కోపం వచ్చింది. అంతే, సుకాముడి చేత లెక్కపెట్టి 116 గుంజీలు తీయించాడు. శిక్ష పూర్తయ్యేసరికి సుకాముడికి కాళ్ళు విరిగినట్టు అనిపించింది. ఏడుస్తూనే కష్టపడి వీధి అరుగు మీదకి చేరి ఏడుస్తూ కూర్చున్నాడు. మళ్ళీ ఎదురింటి సులభుడు అతన్ని పలకరించి జరిగింది అడిగి తెలుసుకొని జాలిపడ్డాడు. కాసేపటికి అనిగ్రహుడు సుకాముడిని లోపలికి పిలిచి మంచి మాటలతో ఓదార్చి రుచికరమైన భోజనం పెట్టించాడు. సుకాముడికి అనిగ్రహుడి ఇంట పనిచేయడం కష్టమే అనిపించింది. అతడు సుకాముడిని రోజుకో రకంగా హింసిస్తున్నాడు. ఒక రోజున గోడ కుర్చీ వేయించాడు. ఇంకో రోజు ఎండలో నిలబెట్టాడు. మరో రోజు పశువుల శాలలో పేడకుప్పల మధ్య విస్తరి వేయించి భోజనం పెట్టించాడు. ఆ మరురోజు అదే పనిగా కాలితో తన్నాడు. ప్రతిరోజు సులభుడు ఈ విశేషాలన్నీ తెలుసుకొని సుకాముడి మీద జాలిపడుతూ ఉండేవాడు. సులభుడికి దయాగుణం ఉన్నది. అంతటి మంచివాడు లేడని ఊరంతా చెప్పుకుంటారు. కానీ ఎందువల్లనో అతడికి పనివాళ్ళు దొరకడం లేదు. ఎవరైనా దొరికినా ఎక్కువ కాలం పని చెయ్యడమూ లేదు. సులభుడు కూడా ఎవరైనా తన వద్ద పనిలో చేరితే నెలకు 50 వెండి కాసులు జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడికిప్పుడు సుకాముడి మీద చెప్పలేనంత మోజు మొదలయ్యింది. సుకాముడు ఈ విషయం గ్రహించాడు. బాగా ఆలోచించాక అతడికి సులభుడు వద్ద పనిలో చేరాలని కోరిక కలిగింది. అయితే అనుకున్న ప్రకారం నెల రోజులు పూర్తిగా పనిచేస్తే తప్ప అనిగ్రహుడు తనకు ఒక్క కాసు కూడా ఇవ్వడు. అందుకని సుకాముడు అనిగ్రహుడు కోపం భరిస్తూ అతడు పెట్టే కష్టాలన్నిటినీ ఎలాగో ఓర్చుకొని నెల రోజులు పూర్తి చేశాడు. అన్న ప్రకారం అనిగ్రహుడు అతడికి 50 వెండి కాసులు ఇచ్చాడు. అప్పుడు సుకాముడు ప్రసన్నుడి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, "నువ్వు నాకు ముందే సులభుడు గురించి చెప్పి ఉండాల్సింది. నెలాళ్లపాటు అనిగ్రహుడు వద్ద నానాయాతన పడ్డాను" అన్నాడు. ప్రసన్నుడు నవ్వి, "అనిగ్రహుడు వద్ద పని చెయ్యటానికి ఓర్పు ఉండాలన్నాను. ఉన్నదనుకునే వెళ్ళావు. కానీ చివరికి ఏమయ్యింది? నీ వల్ల కాదని అతడి వద్ద పని మానుకుంటున్నావు. ఇది అంతే అవుతుందేమో ఆలోచించుకో" అన్నాడు. సులభుడిలో ఉన్న లోపం ఏమిటి అని అడిగాడు సుకాముడు. ఒకరి లోపాలతో నాకు నిమిత్తం లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే విషయం. సులభుడు వద్ద పనిచేసిన వారెవ్వరూ జీతం పుచ్చుకోలేదు అన్నాడు ప్రసన్నుడు. సుకాముడికి ఆ మాటలు నమ్మదగ్గవిగా తోచలేదు. అతడు వెంటనే వెళ్ళి సులభుడి దగ్గర పనిలో చేరాడు. సులభుడి ఇంట సుకాముడికి పని బాగున్నది. ఇంటిలోని వారందరూ అతడిని కన్నబిడ్డలా ఆదరించేవారు. ఆ రోజు అతడు చేసిన పనిలో ఎవ్వరూ ఒక్క తప్పు కూడా ఎన్నలేదు. అయితే ఆ రాత్రి సులభుడు సుకాముడిని పిలిచి ఒక పుస్తకం చూపించాడు. "ఈరోజు నువ్వు చేసిన తప్పులు ఈ పుస్తకంలో వ్రాసాను. ఈ విషయం నిన్ను శిక్షించడం కోసం చెప్పడం లేదు. నువ్వు చేసిన తప్పు నీకు తెలియపరచడం కోసం చెబుతున్నాను అంతే" అని. "అనిగ్రహుడి ఇంట నీవు ఏమేం తప్పులు చేశావో అవే నా ఇంట కూడా చేస్తున్నావు. ఇది మంచి పనివాడి లక్షణం కాదు, తెలుసుకో" అని నవ్వుతూ చెప్పాడు. సులభుడు పరమ శాంతమూర్తి అనే విషయంలో సందేహం లేదు. అయితే సుకాముడు కూడా అతడికి కోపం తెప్పించేలా ప్రవర్తించేవాడు కాదు. సుకాముడు ఆ ఇంట్లో చాలా కష్టపడి పనిచేసేవాడు. అయితేనేం ఏదో ఒక చిన్న పొరపాటు దొర్లడం మానవ సహజం. సులభుడు అది సహించేవాడు కాదు. ఆ తప్పుని తన పుస్తకంలో వ్రాసి సుకాముడికి వినిపించేవాడు. నిజానికి సులభుడు పుస్తకంలో రాస్తున్న తప్పులను అతడు తప్ప ఆ ఇంట్లో ఇంకెవ్వరూ తప్పు అని అనడం లేదు. ప్రతి రాత్రి సులభుడి నోట తాను చేసిన తప్పులు విన్నప్పుడల్లా సుకాముడు సిగ్గుతో తల వంచుకునేవాడు. అయితే ఆ తప్పుకు అనిగ్రహుడైతే ఎలా శిక్షించేవాడో తలుచుకుంటే సుకాముడికి ఒళ్ళు జలధరించేది. సులభుడు ఎంతో మంచివాడు. అతడికి తృప్తి కలిగించే విధంగా తాను పని చెయ్యలేకపోతున్నందుకు సుకాముడు బాధపడేవాడు. అయితే బాధపడడం మినహా ప్రయోజనం ఉండేది కాదు. అందువల్ల ప్రతిరోజు ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతూనే ఉండేది. మొత్తం మీద సుకాముడు సులభుడి ఇంట నెల రోజులు పూర్తి చేశాడు. అక్కడ అతడికి ఆ నెల రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. ఇలాంటి ఇంట్లో 50 ఎందుకు?
30 వెండి కాసులిచ్చినా పని చెయ్యొచ్చని అనుకున్నాడు సుకాముడు. అప్పుడతడికి సులభుడి ఇంట ఇంతవరకు ఎవరూ జీతం తీసుకోలేదని ప్రసన్నుడు అనడం గుర్తొచ్చి తనలో తాను నవ్వుకున్నాడు. ఆ రాత్రి సుకాముడికి హాయిగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో అతడికి సులభుడు తనకి 50 వెండి కాసులు ఇస్తున్నట్లు కల వచ్చింది. ఒక రాత్రివేళ తనని ఎవరో తట్టి లేపుతున్నట్లు అనిపించింది. ఉలికిపడి లేచి కూర్చున్నాడు సుకాముడు. సుకాముడిని నిద్రలేపినది సులభుడి భార్య. వెంటనే ఎక్కడికైనా పారిపో, నీ యజమానికి కోపం వచ్చింది అని చెప్పింది ఆమె. సుకాముడికి ఆమె ఉద్దేశం అర్థం కాలేదు. నా యజమానికి కోపమొస్తే నేను పారిపోవడం ఎందుకమ్మా అన్నాడు ఆశ్చర్యంగా. నెల రోజుల పాటు విడవకుండా ప్రతిరోజు ఏదో ఒక తప్పు నీ వల్ల జరిగింది. అలా జరిగినప్పుడు జీతం ఇచ్చే రోజున ఆయనకు కోపం వస్తుంది. కోపమొస్తే ఆయన ఇచ్చే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అందుకే పారిపోమ్మంటున్నాను అన్నది ఆమె. మీ ఎదురింటి అనిగ్రహుడు నెల పొడవునా కఠిన శిక్షలు వేస్తుంటే నేను భరించాను. మీ భర్త ఎంతో మంచివాడు. ఆయన విధించే శిక్షను ఒక్క రోజంటే ఒక్క రోజు భరించలేనా అన్నాడు సుకాముడు నిర్లక్ష్యంగా. ఓరి వెర్రివాడా, అనిగ్రహుడు నిన్ను ఏ ఏ తప్పులకు ఏ ఏ విధంగా హింసించేవాడో నా భర్త నిన్నే అడిగి తెలుసుకున్నాడు. తెల్లవారితే నీ వల్ల జరిగిన తప్పులన్నింటికీ అన్ని శిక్షలు ఒక్క రోజులో అనుభవించాల్సి ఉంటుంది. మరి నీలో అంత ఓర్పు ఉన్నదా అని అడిగింది సులభుడి భార్య. సుకాముడికి ఒళ్ళు జలధరించింది. జీతం సంగతి దేవుడు ఎరుగు అనుకొని అక్కడ్నుంచి ఒక్క పరుగున ప్రసన్నుడి ఇల్లు చేరుకున్నాడు. నీవు వస్తావని నాకు తెలుసు. నా వద్దకు వచ్చిన వాళ్ళందరూ వ్యవసాయ పనుల్లో మెలకువలు నేర్చుకొని ఆ తర్వాత సొంతంగా వ్యవసాయం చేసుకుంటామని ఈ ఊరు వదిలి వెళ్ళి బాగుపడ్డారు. నేను మాత్రం నెలకు 10 వెండి కాసులకు మించి జీతం ఇచ్చుకోలేను. ఇష్టమైతే ఈరోజే నా వద్ద పనిలో చేరు అన్నాడు ప్రసన్నుడు. సుకాముడికి కళ్ళు తెరుచుకున్నాయి. అతడిక ఏమాత్రం అత్యాశకు పోకుండా వెంటనే ప్రసన్నుడి వద్ద పనిలో చేరాడు. ఒక్క సంవత్సరం పాటు అక్కడ పనిచేసి వ్యవసాయంలో మెలకువలన్నీ తెలుసుకున్నాడు. ప్రసన్నుడు చెప్పినట్లే క్రమంగా వృద్ధిలోకి వచ్చాడు సుకాముడు. ఈ కథ వింటూనే మహారాణి నిట్టూర్చి, ఆహా వినయశీల, చాలా గొప్ప కథ చెప్పావు. కొంతమంది తప్పులకు శిక్ష అని పేరుతో హింసిస్తారు. కొంతమంది వినోద ప్రదర్శనల పేరుతో హింసిస్తారు. కానీ ఎంత డబ్బిచ్చినా సరే హింసించే మనుషుల్ని పనివాళ్ళు కూడా వెలివేస్తారని చెప్పే నీ కథ నాలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నది. నీకు నా ధన్యవాదాలు అని మనసులో మెచ్చుకున్నది. తన ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ మహారాణికి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.